నా పేరు అయినాల వెంకటనారాయణ. మా గ్రామం కొప్పాక, మా నియోజకవర్గం దెందులూరు, క్లస్టర్ 2 అయినాల వెంకటనారాయణ నా పేరు. నేను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? నేను 2019 ముందు వచ్చాను, అంటే 2018లో వచ్చా క్రియాశీలకంగా. అంత క్రితం మా నాన్నగారు 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఎంపీటీసీగా గెలిచారు. వ్యవసాయ కుటుంబం మాది. మీకు ఎందుకు అనిపించింది సార్ ఇక్కడ బాధ్యతలు చేపట్టాలా? మరి ఇవన్నీ మీకు మీరు వృత్తిరీత్యా అంటే మీకు ఆటంకం కాదా ఈ రాజకీయాలు ఇవన్నీ? వాస్తవమే మీరు అన్నది. 2019లో నేను రావడానికి ముఖ్యమైన కారణం చింతమనేని ప్రభాకరరావు గారు. ఆయన లాంటి నాయకులు మనకి మన వ్యవసాయానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి వ్యక్తికి కూడాను వ్యక్తిగత సహాయంగా కానీ గవర్నమెంట్లో ఉంటే ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో పూర్తిగా ఆయన అందించగలిగేటటువంటి నాయకుడు. అలాగే మాతో పాటు కలిసిమెలిసి ఉండేటటువంటి అన్నలాగా, తమ్ముళ్ళలాగా, పెద్దోళ్ళకి ఒక కుటుంబంలో వ్యక్తిలాగా మెలిగేటటువంటి వ్యక్తి నాయకులు ఆయన. దాని గురించి ఆయన మీద ఇంట్రెస్ట్తో మన చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీకి ద్వారాగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు ప్రజలకి బాగా అందిస్తున్నారని చెప్పేటటువంటి ఉత్సుకతతోటి నాన్నగారు తిరగలేని పక్షంలో నేను వచ్చానండి. ఓకే సార్, ఇప్పుడు మరి ఈ కనీసం ఒక 6-7 సంవత్సరాలు అయింది మీరు రాజకీయాల్లో. అవునండి. అంటే మీరు ఎదురైన కష్ట నష్టాలు ఏంటి రాజకీయాలలో? మీరు క్రియాశీలకంగా ఉన్నందుకు మీరు ఎలాంటి కష్ట నష్టాలు? నేను బాగా కష్టపడ్డా, చాలా ఇబ్బందులకు గురయ్యా. 2019లో నేను ఈ ఊరు బూతులు 2 ఉన్నాయి. ఒక బూత్ 115కి నేను బూత్ ఇన్ఛార్జిగా పనిచేశాను 2019లో. అప్పుడే వచ్చిన కొత్త, అయినా అందరినీ కలుపుకొని నా బూత్లో సుమారు 230 ఓట్లు మెజార్టీ వచ్చింది. దాని తర్వాత గ్రామంలో వైసీపీ పూర్తిగా గవర్నమెంట్ అంతా మారిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన కాడి నుంచి మా పార్టీ తరఫున నాకు గ్రామ పార్టీ ప్రెసిడెంటు హోదా ఇచ్చారు మా గ్రామ కార్యకర్తలందరూ కలిసి. దాంతో పూర్తిగా ఈ గ్రామంలో ఉన్న కార్యకర్తలందరినీ కలుపుకుని పార్టీకి తోడ్పాటుగా నేను నుంచోవలసి వచ్చింది. అది మాత్రం కత్తి మీద సాములాగానే చేయాల్సి వచ్చింది. ఒక నిప్పుల గుండంలో నిలిచినట్టే అయ్యింది ఈ 5 సంవత్సరాలు కూడా, పోయిన 2019 నుంచి 24 వరకు కూడా. సార్, ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ముఖ్యంగా మా గ్రామంలో శాంతి, మేము కోరుకున్నటువంటి శాంతి, సహజీవనం, అందరం కలిసిమెలిసి తిరిగేటటువంటి సహజీవనం, మా యొక్క వ్యవసాయాలు కానీ మేము చేసేటటువంటి వృత్తులు కానీ పనులకు కానీ ప్రశాంతంగా మేము చేసుకునేటటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే 2025 గవర్నమెంట్ ఫామ్ చేస్తే గన పెన్షన్లో 3,000 రూపాయలు పెంచి 7,000 ఇస్తానన్న మాట ప్రకారం రాగానే ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని పెన్షన్ విధి విధానాలతోటే జరుగుతున్నాయి. అలాగే రోడ్లు, ఏలూరు నుంచి కొప్పాకు వచ్చేటటువంటి రోడ్డు గుంతలమయం. వైఎస్ఆర్ పార్టీ ఉన్న గవర్నమెంట్ ఫామ్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడాను ఒక రాయేసిన పాపాన పోల. ఆ రోడ్డు రాగానే మా ఎమ్మెల్యే గారు ముందు మా రోడ్డే వేశారు. తర్వాత ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎక్కడెక్కడ ఏ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లు పోసారు గ్రామంలో. అలాగే మా ఊళ్ళో కొత్తగా 60,000 లీటర్లు కెపాసిటీ తోటి ఒక ట్యాంకు నిర్మాణం చేస్తున్నారు కొత్తగా. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడాను పెన్షన్లు పెంచి అసలు లెగలేనటువంటి వాళ్ళకేమో 15,000 రూపాయలు, కొంచెం ఇదిగా పని చేసుకోలేకుండా
కొంచెం నడవగలిగేటటువంటి వాళ్ళకు 6,000 రూపాయలు, అలాగే పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఇస్తున్నారు. అట్లాగే ప్రతి గ్రామంలో కూడాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు. అలాగే మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా ప్రతి గ్రామంలో కూడాను ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఆరోగ్యానికి కూడా చూపించుకోలేని పరిస్థితి ఉన్నారో వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా డబ్బులు చెక్కుల ద్వారాగా అందజేశారు. అలాగే వ్యవసాయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వం ఉండగా కొనుగోలు కేంద్రం ద్వారాగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి రోజు నుంచి సుమారుగా 4-5 నెలలకు కానీ కనీసం 2-3 నెలలు దాటేదాకా కూడాను అమౌంట్ జమ అయ్యే పరిస్థితి లేదు. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకి మేము తోలి ఇంటికి వచ్చే లోపే కొన్ని అమౌంట్ పట్టడం జరిగింది. అది ప్రభుత్వానికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మీ ద్వారాగా, మీడియా మిత్రుల ద్వారాగా. సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ మీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యంగా ఓటేసింది అభివృద్ధి కోసం, విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాలు పెరుగుపడతాయని. మరి గత ప్రభుత్వంలాగా మీరు కూడా ఉచిత పథకాలు పెంచిస్తున్నారు. వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మీరు 50 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇంకా రాష్ట్రం అప్పులు వెనకబడిపోతుంది కదా. మరి మీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రం అభివృద్ధి కోసం కంపెనీలు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యల వల్ల క్రితం గవర్నమెంట్ చంద్రబాబు గారి హయాంలో వచ్చిన కంపెనీలు కానీ లేకపోతే ఇక్కడ పెట్టినటువంటి అమరాన్ బ్యాటరీ కంపెనీలు లాంటివి కూడా వెనకెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ఎన్నో కంపెనీలు, నేను ఉదాహరణకు 1-6 చెప్పాను మీకు, అలాంటి ఎన్నో కంపెనీలు తరలి వెళ్ళిపోయినాయి. వీళ్ళు 3 రాజధానులు 3 భార్యలు అనేటట్టు ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడి ఏ రాజధానిని కూడా డెవలప్ చేయకుండా, ఒక కంపెనీని తీసుకురాకుండా సూట్ కేసు కంపెనీలతోటి కాలం వెళ్ళబుచ్చి బట్టలు నొక్కుడు కార్యక్రమం తప్ప వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదీ లేదు. అలాగే చదువుకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు అనేది గత గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాల వలన ఇవాళ నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఈరోజు మన చంద్రబాబు గారు, మన గవర్నమెంటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి కంపెనీలను అమరావతి ఒక కేంద్రంగా చేసి కంపెనీలు రాకకి మంచి సహాయ సహకారాలు అందించుతూ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి పెట్టుకోండి, మీకు అనేక రకాలైనటువంటి వసతులు కల్పిస్తాం మేము అని చెప్పడం జరుగుతుంది. కంపెనీలు రాక కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి. అది మనం విత్తనం వేయంగానే చెట్టు పెరిగి ఫలితం రాదు కదా. ఈరోజు వేసినటువంటి విత్తనానికి ముందు రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కానీ అందరికీ కానీ ఉపయోగం ఉంటుందని చెప్పి మీ ద్వారాగా వినియోగించుకుంటున్నాను. నా పేరు జంగం రంగారావు అండి. నేను ఈ కొప్పాక గ్రామమే మాది, తెందులూరు నియోజకవర్గం, పెదవేగ మండలం అండి. నేను ఈ ఊరిలో గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా 19 నుంచి 2024 వరకు కూడా బూత్ ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఈ పార్టీలోకి వస్తాక బలమైన కారణం ఏంటంటే మా నాన్నగారు కూడా 2 సార్లు పంచాయతీ బోర్డు మెంబర్గా చేశారండి. తర్వాత ఎంపీటీసీగా చేశారు, కొప్పాక ఎంపీటీసీగా చేశారండి. అలాగే ఆయన వయసు అయిపోయింది కాబట్టి మా నాన్నగారు ఈ పార్టీలో నువ్వు తిరిగినానా, నాకు ఎలాగో నేను తిరగలేకపోతున్నానని, అదే రకంగా చింతమనేని ప్రభాకర్ నేను తిరగలేను, నాకు ఈ రాజకీయం వద్దని చెప్తే మా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఖచ్చితంగా నువ్వు ఉండాలిరా, నాతో పాటు కలిసి తిరగాలని చెప్పేసి ఆయన ఆ మాట చెప్పడంతో ఈ రాజకీయాల్లోకి వచ్చాను సార్. నేను ఈ రాజకీయాల్లో కూడా ఇప్పుడు
ప్రభుత్వంలో చెప్పాలంటే సార్ బూత్ ఇన్ఛార్జిగా మొన్నటి వరకు కూడా పనిచేశాను నేను, ఎలక్షన్ ముందు దాకా కూడా. ఎలక్షన్ ముందు ఏ అయితే సూపర్ 6 కార్యక్రమాలు, ఏ అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తానని మాట ఇచ్చిందో అదే రకంగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి నేను కూడా, మా అయినాల వెంకటనారాయణ గారు కూడా తిరిగి ప్రతి పథకం మీకు అందేలాగా మేము చూస్తాము, చంద్రబాబు గారు ఖచ్చితంగా చేస్తారు, చింతమనేని ప్రభాకర్ గారు ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడ చేసే వ్యక్తి, దగ్గరలో వ్యక్తి అని చెప్పి ప్రతి డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నమ్మి ఓటేశారు సార్. ఈ కొప్పాక గ్రామంలో నిజంగా చెప్పాలంటే 3 సార్లు పోటీ చేశారు, ఇది 4వసారి సార్. 3 సార్లు కూడా మా ప్రభాకర్ గారికి మెజార్టీ రాలేదు సార్. ఈ సంవత్సరం 2024 ఎన్నికల్లో 176 ఓట్లు మెజార్టీ వచ్చింది, 276 ఓట్లు మెజార్టీ వచ్చింది సార్. ప్రతి ఒక్కరు కూడా నమ్మారు, ఓటేశారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో. సార్ ఇప్పుడు మరి మెయిన్ ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? మరి ఈ ఎక్కువగా అభివృద్ధి ఉపాధి అవకాశాల మీద ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది, దాని మీద మీరు ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఆయన మాట చెప్పడంతోనే సూపర్ 6 కార్యక్రమాల్లో ఈ ఒక డిఎస్సి అనేది చెప్పలేదు సార్. వాళ్ళు లోకేష్ బాబు గారు కానీ, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ, సీఎం చంద్రబాబు గారు కానీ ఏమీ చెప్పలేదు కదా సార్. వాళ్ళు వెంటనే ఈ సంవత్సర కాల పరిమితిలోనే డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఆ పోస్టులు కూడా తీయటానికి రెడీగా ఉన్నారు సార్. అలాగే సంక్షేమం అంటున్నారు మీరు, ఒక పక్క సంక్షేమ అభివృద్ధి చేస్తున్నారు, ఓ పక్క మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు సార్. ఏదైనా సరే మీరు గమనించారో లేదో, రోడ్డు రవాణా ఏ రోడ్డు అయినా సరే ఈరోజు ఇంత సుందరంగా ఉందంటే ఏ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఇంత తారు పోసారా సార్? ఏ రోడ్డు మీదన్నా ఇంత మట్టి పోసారా ఎక్కడన్నా? ఏ గ్రామంలోనైనా గత 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందింది సార్? సంక్షేమ పథకాలు బట్టన్ నొక్కే కార్యక్రమం పెట్టుకుని ఆయన గొప్పలో ఆయన చెప్పుకోవటం తప్ప సంక్షేమం ఏం చేశారు సార్ వీళ్ళు? గత ప్రభుత్వంలో ఏం సంక్షేమం చేశారు వీళ్ళు? రాష్ట్ర అభివృద్ధి ఏం జరిగింది? ఒకసారి మీరే ఆలోచించండి, మీడియా మిత్రులు కూడా. థ్యాంక్ యూ సార్. మన ప్రజలందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు కార్యక్రమానికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం సార్.